రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ క్వెషన్ చేసిన వాళ్ళపైన వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైన దాడి, కేసులు, ఏదైనా సమస్య ఎత్తి చూపించి ప్రజా సమస్యలు ఇదిగో ఇది అని చెప్పి ఇది బాగు చేయండి అంటే వెంటనే అమ్ముడు పోయాడు, నాశనం చేస్తున్నాడు, వాళ్ళు ఇది అది ఇది అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. పెయిడ్ ఆర్టికల్స్ మాత్రం భవిష్యత్తు ప్రధానమంత్రి అని చెప్పి నారా లోకేష్ గారు రాయిటర్స్ లాంటి దాని చేత రాపించుకోగలుగుతాడు. ఇదిగో ఈ తప్పు జరుగుతున్నాయా, నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు అది ఇది అంటే అమ్ముడు పోయాడు, కేసులు. ఆర్నబ్ డిబేట్లో చివాట్లు తిన్నాం మన పిఆర్ టీములకి మనం చేసిన పనికి, కానీ ఆర్నబ్ తిట్టేస్తాం. తర్వాత కొమ్మినేని గారి డిబేట్ని కొమ్మినేని గారు ఎంతో సీనియర్ జర్నలిస్టు, ఎంతో అనుభవం, ఆయన దేశపై జైలు వేసేస్తాం. సాక్షి ఆఫీసులపై దాడి చేస్తాం, డక్కర్ క్రానికల్ ఆఫీసులపై దాడి చేస్తాం, అసలు తగలబెట్టేస్తాం. ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంది. క్వశ్చన్ చేసినటువంటి నాయకులు ఇళ్లపైన దూరేసి వాళ్ళ నాయకుల ఇళ్లపై తగలబెట్టేసి దాడులు చేసేస్తాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన, అంబటి రాంబాబు గారి ఇంటిపైన, జోగి రమేష్ గారి ఇంటిపైన అసలు విచ్చలవిడితనం అంటే ఏందో చూపిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ అహంకారం అనేది ఒకరోజు ఖచ్చితంగా దేవుడు అనే బుద్ధి చూపిస్తారు. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీ ప్రభుత్వం జరుగుతున్న తప్పప్పులు ఎత్తి చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పప్పులు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఎక్కడ వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసుకొని మాట్లాడాలి. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈరోజు మీకు పేటీఎంలా కనపడవచ్చు, ఈయన పైన ఈరోజు మీరు డిబేట్లో పెట్టవచ్చు. మరి ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కంటే 2009లో మీరు ఎందుకు అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈయన నించుంటుంటే ఎందుకు డబ్బు ఆఫర్ చేశారు? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఈయన డబ్బు ఆఫర్ చేశారంట. రాత్రి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ ఎన్టీఆర్ ట్రస్ట్ సంబంధించినటువంటి దాంట్లో జ్యూరీ మెంబర్గా ఉన్నాడంట. ఇదే ఆయన నాగేశ్వరరావు గారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా ఆ రాష్ట్రంలో అది ఇదని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ ఏదో పెట్టినప్పుడు ఈయన సభ్యుడిగా తీసుకున్నారంట. మరి ఆ రోజు ఈయన ఎందుకు పేటీఎంలా కనపల్లా? అసలు ఈయన మీద డిబేట్ పెట్టేటప్పుడు మా అందరికి ఒక ఆలోచన వస్తుంది. ఒక చిన్న మాటకే డిబేట్లు పెట్టి పేటీఎం అమ్ముడు పోయాడు, అట్ట చేశాడు, ఎట్ట చేశాడు, వీళ్ళు ఈయన అసలు పనికిరాడు ఐదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారే. రోజు మీ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో 2024 ఎలక్షన్లో ఫ్రాడ్ జరిగింది, 2024 ఎలక్షన్ పూర్తిగా ఈవీఎం స్కామ్ అనేది జరిగింది, కొన్ని లక్షల ఓట్లు అదనంగా లెక్కించారు, పోలవన ఓట్లనే పోల్ చేసేసి తీసుకొచ్చి పూర్తిగా ఇది గ్యామ్లింగ్ ఎలక్షన్, ఇది వీళ్ళు గెలవలేదు అని చెప్పి రోజు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడుగా. ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, సెమినార్కి అటెండ్ అవుతున్నాడు, లేకపోతే డిఫరెంట్గా ఆయన మీటింగ్స్కి మేధావి వర్గంతో కండక్ట్ చేస్తూ ఉన్నాడు, నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో ఒక 200 పెట్టి ఉంటాడు ఆయన, 200 సార్లు మాట్లాడి ఉంటాడు. డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అన్నది ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఆయన పైన ఎక్కడైనా డిబేట్ పెట్టారా? ఆయన పైన ఎక్కడైనా ఈ టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందా? ఆయన ఎక్కడైనా కానీ టీడీపీ నాయకులు లేదా జనసేన నాయకులు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారా? అసలు ఎందుకు మాట్లాడట్లా అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది. వీళ్ళు ఆ ఇష్యూని కదిపితే ఖచ్చితంగా మన మీద 4 ఏళ్ళు చూపిస్తాయి పూర్తి స్థాయిలో. ఖచ్చితంగా మనల్నే మొత్తం బ్లేమ్ చేస్తారు ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి. ఇప్పుడు అది మనం వినపడినట్టుందో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైనా అంటే మాత్రం విచ్చలవిడిగా తాండవం చేసేద్దాం. మనకు టార్గెట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఆర్నబ్ లాంటి వాళ్ళు, దేశంలో మంచి జర్నలిస్టు, పేరున్న జర్నలిస్టు, కొమ్మినేని గారు సీనియర్ జర్నలిస్టు, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు కదా. పేరు మోసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పూర్తిగా ఏదైనా ఒక విమర్శ చేస్తే అది మన ప్రభుత్వానికి విమర్శ కదా. కనీసం మాడపాటి భూషణ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. అమరావతిలో జరుగుతున్న విధానాలు, అమరావతి పైన క్వశ్చన్ చేస్తే వెంటనే ఆయన టార్గెట్ చేసేస్తారు. మేధావి వర్గం ఎవడు మాట్లాడకూడదు. వీళ్ళు ఒక ఆరా క్రియేట్ చేసుకొని ఇదిగో మా ఇష్టం మేము చెలరైపోతాం. ఇదే విధానం ఎంతమందిని చేసుకుంటారో చేసుకోండి. మీ ఎంతమంది మీద డిబేట్లు పెట్టేసి అగమ్య గోచరంగా ఏది పడితే అది స్థితిగతులు లేని వాళ్ళలాగా ఇదిగో మా ఇష్టం మేము నోరు జారేస్తాం, మేము ఎంత దూరమేం పోతాం అని ఆలోచన చేస్తున్నారు కదా. ఆ ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అయితే రేపు భవిష్యత్తు రోజుల్లో మీకు అర్థమైంది. ఎందుకంటే ఈరోజు చేస్తున్న ప్రతి తప్పు లెక్కించబడుద్ది. మీ జర్నలిస్టులు అన్న మాటలు మీ వాళ్ళు పదే డిబేట్లో కూర్చోబెట్టి సాంబా ₹1 ఇస్తాను తల నరుకుతా అని చెప్పి కొమ్మినేని ఆయన చేత కొలికిపూడి చేత మాట్లాడలేదా, చెప్పుతో కొట్టిలేదా విష్ణుని? మీరు నడిపే డిబేట్లు, గబ్బు వ్యవహారాలు, మెయిన్ పేపర్లో రాత్రి అసలు హంతకులతో డిబేట్ పెట్టేదేనా? ఆయన పార్థసారథి రెడ్డి, ఇంకొక దస్తగిరి, ఇటువంటి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చోబెట్టి డిబేట్లు నడుపుతా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? హంతకులతో డిబేట్ నడిపేంత దిగజారిపోయిన మీడియా, భ్రష్టు పట్టిపోయిన మీడియా, కొంతమంది ఏదైతే పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళపైన వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని ముందుకెళ్తే ఇంక మీ సిగ్గు ప్రజలే మిమ్మల్ని గ్రహిస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే.